తమిళనాట భాష వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో కాసేపట్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్ లోగోలోనూ మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఉన్న రూపీ లోగో స్థానంలో తమిళంలో రూ అనే అక్షరంతో కూడిన లోగోను ముఖ్యమంత్రి స్టాలిన్ విడుదల చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్కు సంబంధించిన టీజర్ను ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమిళనాడు సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్ని రూపొందించినట్టు స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా త్రిభాషా విధానం, తమిళనాడుకు కేంద్రం నుంచి విద్యానిధులు అందకపోవడం వంటి విషయాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లోగోలో మార్పు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్రవిడియన్ మోడల్ టీఎన్ బడ్జెట్ 2025 హ్యాష్ ట్యాగ్లతో విడుదల చేసిన బడ్జెట్ లోగోలో హిందీ అక్షరం ఆర్ స్ఫూర్తితో రూపొందిన అధికారిక రూపాయి చిహ్నం మాయమైంది. ఆ స్థానంలో తమిళ పదం రూపాయికి చిహ్నమైన రూ అనే తమిళ అక్షరం దర్శనమిచ్చింది. గత 2 వార్షిక బడ్జెట్లో మాత్రం అధికారిక రూపాయి చిహ్నమే లోగోలో ఉండటం విశేషం. 2023 నుంచి 2024 బడ్జెట్లో లోగోలో కూడా అధికారిక రూపాయి చిహ్నమే ఉంది. దీన్ని ఐఐటి గువాహటి ప్రొఫెసర్ డిజైన్ చేశారు. ఆయన డిఎంకే నాయకుడు కుమారుడు కావటం గమనార్హం. అయితే జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్ఈపీ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అధికారిక రూపాయి చిహ్నాన్ని రాష్ట్రం తిరస్కరించడంగా దీన్ని భావించరాదని డిఎంకే అధికార ప్రతినిధి ఏ శరవరన్ పేర్కొన్నారు. తమిళ అక్షరం రూ ఉపయోగించడం ద్వారా తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలన్నారు. అయితే అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలని డిఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా అన్నామలై అభివర్ణించారు. యావత్ దేశం ముందు తమిళ ప్రజలను నవ్వుల పాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఉన్నత విద్యావంతుడు డిజైనర్ ఉదయకుమార్ ధర్మలింగం భారతీయ రూపాయి చిహ్నాన్ని రూపొందించారని, తమిళనాడు బడ్జెట్ నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళ ప్రజలను అవమానించారన్నారు.